నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికి వెన్నెముక. అన్నమయ్య జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం సెస్ బాధితులకు జగన్ పరామర్శ. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడు. వారి మార్కెట్ సెంటర్లో ఘనంగా విగ్రహావిష్కరణ. ఉచిత ఇసుక పాలసీపై నిర్దిష్టమైన కార్యాచరణ. కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడి. సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ప్రజలు తలుచుకున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయిందని, అదేవిధంగా గ్రామ సభల ద్వారా ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలవడం అసాధ్యమేమీ కాదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు జరగడం శుభ పరిణామమని పవన్ అన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లెలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గ్రామ సభలో శుక్రవారం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లపైకి రావడానికి కూడా భయపడేవారు. పంచాయతీల నిధులను దారి మళ్లించిన పరిస్థితిని అప్పట్లో చూశాం. వైకాపా ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్రం అప్పులన్నీ తీర్చగలం. ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, మరొకరి విషయంతో ముందుకు వెళుతున్నామని పవన్ తెలిపారు. ఈ సమయంలో అటు ప్రధాని నరేంద్ర మోడీ, ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోడీ సహకరిస్తున్నారని, సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందన్నారు. గ్రామ పంచాయతీరాజ్ వ్యవస్థ దేశాభివృద్ధిలో చాలా కీలకమని, ప్రజల అవసరాలన్నింటినీ తీర్చేందుకు ఈ గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేయాలన్నారు. అధికారులు మొక్కుబడి తంతుగా గ్రామ సభలు నిర్వహించవద్దని సూచించారు. ప్రజలందరూ గ్రామ సభల్లో పాలు పంచుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలు జరగడం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్గ సహచరులు పాల్గొనడం అభినందనీయమన్నారు. స్వర్ణ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పల్లె ప్రగతికి తీసుకోవాల్సిన అన్ని చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో చర్చించి ముందుకు సాగుతామని పవన్ స్పష్టం చేశారు. నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ, సగటు మనకి అవసరాలు కానీ, మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో, ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు, భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ. ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు సరిపోరు. చాలా మంది నాయకుల సమూహం కావాలి. అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి. అలాంటి నాయకుల సమూహం కోసం నేను తాపత్రయం. నేను మీకు ఒకటే విన్నవించుకుంటామన్నా, ఇది ఈ రోజున రైల్వే కోడూరు కోసం ఒక్కటే పెట్టింది కాదు, ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లా, మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. 450 గజాలు మాత్రమే మనకి ప్రభుత్వ స్థలం ఉంది రైల్వే కోడూరులో. ప్లే గ్రౌండ్ నుంచి ఎక్కడి నుంచి తెస్తాం? హాస్పిటల్ కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? నాకు నిజంగా అనిపించింది, అసలు ప్రభుత్వానికి ఆస్తులు ఉండాలి కదా. ఏ పంచాయతీకైనా మీకు ఎందుకు గ్రామ సభ పెట్టానంటే,
మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరీ చెప్తానా, మేము కాపాడుతాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి 17 మంది మృత్యువాత పడటం చాలా బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సెస్ బాధితులను జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన తరువాత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. బాధితులను ఆసుపత్రికి తీసుకుని వెళ్లేందుకు కనీసం అంబులెన్సులు కూడా సమకూర్చలేదని, బస్సుల్లో పంపించడం దారుణమని వ్యాఖ్యానించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే తమ ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇప్పుడు ఘటన జరిగిన తరువాత చాలా సమయం వరకు కలెక్టర్, ఇతర అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకోలేదని, సహాయక చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు తేడాను గమనించాలని కోరారు. ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సమర్థనీయం కాదన్నారు. కార్మిక శాఖ మంత్రి తన వద్ద ప్రమాద వివరాలు లేవని, ఎంతమంది చనిపోయారో తెలియదని వ్యాఖ్యానించారని, ప్రభుత్వం పూర్తిగా తప్పించుకునే ధోరణిలో వ్యవహరించిందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకొని రాని పరిస్థితి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, గవర్నమెంట్ ఎప్పుడు కూడా బాధితుల పట్ల సానుభూతితో ఎప్పుడూ వ్యవహరించలా. ఇంతగా వ్యవహరించిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. మొట్టమొదటిసారిగా ₹1 కోటి కాంపన్సేషన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వమే ఇచ్చిందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. నేను ఇక్కడ 24 గంటల్లోనే ఏకంగా ₹30 కోట్ల అక్కడికి ఇమీడియట్లీ పంపించి బాధితులకు తోడుగా నిలబడడం జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా. జగన్ హయాంలో జరిగే ఈ ఘటనలు అని చెప్పి చెప్తాడు కానీ, నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు కానీ, ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 19 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి. కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది జరుగుతుందా లేదా అన్నది గన గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉండింటే చాలు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే, వీళ్ళ గవర్నెన్స్ మీద ధ్యాస లేదు. వీళ్ళకు ప్రజలకు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం. ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస.
ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు, మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఇటువంటి ఘటనలు జరగకుండా పోతాయి. ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి. ఇవన్నీ ఖచ్చితంగా చేయకపోతే మాత్రం మేము కూడా ఖచ్చితంగా మరో 2 వారాలు, మరో 3 వారాలు టైం ఇస్తాం. మరో 3 వారాల తర్వాత కూడా ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా, చనిపోయిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పందన రాకపోతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల తరపున ధర్నాకైనా కూర్చుంటుంది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలియజేస్తాం. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, జనసేన రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ద్వారా ముందుకు వెళుతున్నామని తెలియజేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ వ్యవస్థని గౌరవిస్తున్నామని తెలియజేశారు. రాజ్యాంగానికి లోబడే పని చేయాలని అధికారులు అందరికీ తెలియజేశారు. గత జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయలేదన్నారు. నగర ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్డీఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. కుల మతాలకు అతీతంగా వారి అర్హత మేరకు సంక్షేమ పథకాలు అధికారులకు అందించడం జరుగుతుందన్నారు. ఇంతకాలం అన్నా క్యాంటీన్ మూసివేయడం వల్ల జరిగిన ఇబ్బందులను తెలుసుకుని పునః ప్రారంభించుకున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడం జరుగుతుందన్నారు. అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలియజేశారు. క్వారీ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు లేకుండా చూద్దాం, వాళ్ళు ఆనందంగా ఉండేందుకు ఎన్డీఏ కూటమి అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనం ప్రారంభించుకోవడం అన్నది మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవడం మనందరి యొక్క అవసరం. ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు అనేక మనం పెట్టుకొని ఉన్నాం. అన్నిటికీ ఒక్కొక్క విగ్రహానికి ఒక విశిష్టత ఉంది. పెట్టుకుంటూ వెళ్తానే ఉన్నాం, కానీ పెట్టుకుంటే సరిపోదు. ఆయన యొక్క స్ఫూర్తితో మనందరూ కూడా ఆలోచించాలి, పని చేయాలి. అవసరమైతే అందరం కూడా కలిసి కట్టుగా పోరాడాలి. ఉచిత ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వారికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు 180042552540 083324177711కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇసుక కోసం వచ్చే వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా, ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా ట్రాక్ షీట్లో పొందుపరిచి తదుపరి మాత్రమే ఉచిత ఇసుకను అందజేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానంలో కొత్త మార్గదర్శకాల మేరకు పంపిణీ విధానం ఉంటుందన్నారు. ఈలోగా జిల్లాల్లో
ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్పోర్టర్లు అధిక ఛార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల ప్రమేయం, రీచ్ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణ నివారణ, డిమాండ్కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడటం కోసం జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ నిల్వలు, అక్రమ రవాణా, మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో జిల్లాల్లో పటిష్టమైన నిఘా పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రీచ్లలోకి కేవలం అనుమతి పొందిన వాహనాలని అనుమతించేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. రీచ్ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణ వ్యవస్థ పటిష్టం చేశామన్నారు. సమావేశంలో జేసీ చిన్నరాముడు పాల్గొన్నారు. మనము న్యూ శాండ్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన టైంకి మనకి ఏవైతే రీచ్ పాయింట్స్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ఆ రీచ్ పాయింట్స్లో నుంచి మేము చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు యాక్టివ్గా 2 శాండ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి పండాలపర్రు, రెండవది పెండ్యాల్. ఇక్కడే మనకి శాండ్ అవైలబుల్గా ఉంది. ఇంకొక రీచ్లో మనకి కొంత శాండ్ ఉంది కానీ బట్ ఆ కొవ్వూరు అండ్ గోపాలపురం కాన్స్టిట్యున్సీలో మనకి చాలా ఎక్కువగా ఎన్ఆర్ఈజిఎస్ వర్క్స్ జరగడం వల్ల వాళ్ళకి కేటాయించడం జరిగింది. అయితే ఈ శాండ్ యాజ్ ఆఫ్ నౌ మనము డిఎల్ఎస్సి కంట్రోల్లో చేయడము, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం, అలానే మనకి శాండ్కి సంబంధించి మనము ఫ్రీ శాండ్ అంటే శాండ్ నుంచి ఎటువంటి రెవెన్యూని కూడా కలెక్ట్ చేయకుండా ట్రాన్స్పోర్టేషన్ హ్యాండ్లింగ్ ఛార్జెస్నే మాత్రమే మనం చేయడం జరుగుతుంది. అలా చేస్తూ వస్తున్న క్రమంలో మనకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొన్ని చోట్ల ఇన్కన్వీనియన్స్ కలుగుతుంది అని తెలియడం జరిగింది. దానితో మరి ఇంకా కొంచెం బెటర్గా చేసే ఉద్దేశంతో ఇంకొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే మనకి సెప్టెంబర్ 2వ వారం నుంచి కంప్లీట్గా ఈ ఫ్రీ శాండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది 100% ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు అయితే మనము మనం కంప్యూటరైజ్డ్ ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాము. అలానే 100% డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనము మాన్యువల్గా మేము రిక్వెస్ట్ని తీసుకోవడం వల్ల చాలా వరకు అక్కడ ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్యూ లైన్స్ చాలా పెరిగిపోతున్నాయి. సో క్యూ లైన్స్ ఒకసారి శాండ్ ట్రక్ షీట్ తీసేసుకున్న వెంటనే మరలా అతను అక్కడ పెట్టేయడం చేస్తున్నారు. సో దానివలన క్యూ లైన్స్ చూసి శాండ్ చాలా కొరతగా ఉందని బయట అనుకోవడం, అట్ ద సేమ్ టైం తను ఎక్కువ టైం వెయిట్ చేస్తున్నారు అని ట్రాన్స్పోర్టర్ ఎవరైతే తనకి శాండ్ బుక్ చేశారో వాళ్ళ మీద కొంచెం అధికంగా ఛార్జెస్ వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలియడం జరిగింది. సో సెప్టెంబర్ 11th నుంచి ఎంటైర్ న్యూ పాలసీకి సంబంధించి ఐటీ సపోర్ట్తో దే విల్ బి డూయింగ్ టోటల్ స్ట్రీమ్ లైన్ అంటిల్ సచ్ టైం. ఇప్పుడు ఏదైతే శాండ్ హోల్డింగ్ పాయింట్ ఉందో పందలపర్రు కానీ పెంజల్లో ఉన్న శాండ్ ఎక్స్పోర్టేషన్లో అదే ట్రాన్స్పోర్టేషన్లో మనము నార్మల్ కస్టమర్కి ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూడాలి. దీనికి కానీ కలెక్టర్ గారు ఈరోజు మొత్తం అందరి స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు దే ఆర్ జనరేటింగ్ ఎ ట్రక్ షీట్. సో ట్రక్ షీట్లో ద ఎంటైర్ డేటా విల్ బి దేర్. సో ట్రక్ షీట్ ఉంటేనే దట్ ట్రక్ విల్ బి అలౌడ్ అప్ టు ది హోల్డింగ్ ఏరియా టు లోడ్ ది శాండ్. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కోర్టుల్లో సెప్టెంబర్ 14వ తేదీ 2వ శనివారం నాడు మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సునీత తెలిపారు. జిల్లా కోర్టులో ఆమె కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, రాజోలు, ఆలమూరు, తుని, ముమ్మిడివరం, కొత్తపేట, ప్రతిపాడు, అనపర్తి, రంపచోడవరం అడ్డతీగల కోర్టుల్లో జరిగే ఈ జాతీయ లోక్ అదాలత్ల్లో పెండింగ్లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంక్ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించబడునని తెలిపారు. జ్యుడిషియల్ 4 డివిజన్ల పరిధిలో 79,750 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించగా రాజీ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయన్నారు. సివిల్ కేసులు శాతం ఎక్కువగా ఉన్నాయని, క్రిమినల్ కేసులు కక్షిదారులు రాజీ చేసుకోవచ్చునన్నారు. కోర్టు ఫీజు కూడా వెనక్కి ఇవ్వబడుతుందని, దీనిపై అప్పీల్కి కూడా అవకాశం ఉండదన్నారు. జిల్లాలో 21 మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయని, సెప్టెంబర్ 14
4వ తేదీ శనివారం దాదాపు 42 నుంచి 45 బెంచీల వరకు ఏర్పాటు చేసి కక్షిదారులు, అడ్వకేట్స్, మెంబర్స్ సమక్షంలో కేసులు రాజీ చేస్తారన్నారు. గతంలో 3 ప్రత్యేక లోక్ అదాలతులు, 3 జాతీయ లోక్ అదాలతులను నిర్వహించామని 100 కోట్లకు పైగా కక్షిదారులకు పరిహారాన్ని అందించడం జరిగిందన్నారు. రోడ్డు భద్రతా దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ను ధరించి వారి ప్రాణాలను వారే కాపాడుకోవాలని సూచించారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా మరియు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా వాళ్ళ వాసులందరికీ కూడా నమస్కారం. సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మరియు హానరబుల్ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం ప్రతి 3 మాసాలకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అంటే జాతీయ లోక్ అదాలత్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులో ల్యాక్స్లో పెండింగ్లో ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి, రాజీ చేసుకోదగిన కేసులను ఐడెంటిఫై చేసి వాటిని కోర్టుల ద్వారా బెంచెస్ ఏర్పాటు చేసి రాజీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లా అంటే కంపోజిట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి 4 రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి కాబట్టి పెండెన్సీ మొత్తం 79,750 వరకు ఓవరాల్ పెండెన్సీ ఈ జ్యుడిషియల్ జిల్లాలో ఉంది. వీటిలో మేము ఐడెంటిఫై చేసిన రాజీ చేసుకోదగిన కేసులు 39,000 వరకు ఉన్నాయి. వాటిలో సివిల్ కేసెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. క్రిమినల్ కేసెస్లో రాజీ తగిన కేసులు మాత్రమే చేసుకోగలుగుతాము. సివిల్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో రాజీ చేసుకోవచ్చు. దీనిలో ఉండే ప్రయోజనాలు ఏంటంటే మీకు కోర్ట్ ఫీజు అనేది వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. కేసు రాజీ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు విన్నర్స్ కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. దీనిపైన అపీల్ అనేది కూడా లేదు. అన్లెస్ ఫ్రాడ్ చేసి ఎవరైనా రాలేదు అనుకున్న ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప అపీల్ చేసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి ఇదే ఫుల్ అండ్ ఫైనల్ ఆర్డర్ కింద మనం లోక్ అదాలత్ అవార్డుని తీసుకోవచ్చు. దీనిలో కాంప్రమైజ్ అయిన తర్వాత ఒకవేళ ఏదైనా పార్టీ ఆ అమౌంట్ కట్టకపోయినా, డీవియేట్ అయినా దానికి ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేరే మళ్ళీ సివిల్ కోర్టుకు అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఈ జిల్లాలో, ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో 21 మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర మల్టిపుల్ కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర సింగిల్ కోర్ట్స్ ఉన్నాయి. మీకు ఏదైనా రాసుకోవడానికి, తయారు చేసుకోవడానికి వీలుగా ఉండదు అంటే మా దగ్గర పారాలీగల్ వాలంటీర్స్ కూడా ఉంటారు. వాళ్ళ అసిస్టెన్స్ కూడా మీరు తీసుకుని కేసుల్ని రాజీ చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం పరుచుకుంటారని చెప్పి, అలాగే మన స్టేట్ నుండి, మన జిల్లా దట్టు మన స్టేట్ నుండి కూడా మంచి రిప్రజెంటేషన్, మంచిగా కేసులు సెటిల్ అయ్యాయని చెప్పి, సెటిల్ అయ్యేలాగా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. హానరబుల్ సుప్రీంకోర్టు వారు డైరెక్షన్ ఒక రిట్ పిటిషన్లో SLPలో వచ్చింది. 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు అని చెప్పి, దాని మూలంగా ఏంటంటే మనకి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడుతుంది. 2 వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరిగా హెల్మెట్స్ దయచేసి వాడండి. మీ రక్షణ మీరు చూసుకోండి. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు కర్రిరామారెడ్డి 70 ఏళ్ల వయసులో 38వ డిగ్రీ అందుకున్నారు. శ్రీ బాలాజీ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ పాండిచ్చేరి ఆధ్వర్యంలో స్నాతకోత్సవం గురువారం జరిగింది. ఈ వేడుకలో డాక్టర్ రామారెడ్డికి ఛాన్సలర్ రాజగోపాలన్ చేతుల మీదుగా యోగా థెరపీలో PhD డిగ్రీ ప్రదానం చేశారు. యోగా శాస్త్రంలో PhDలు ఉంటాయే తప్ప థెరపీల్లో PhD ఇదే ప్రథమంగా యూనివర్సిటీలో ప్రదానం చేశారని రామారెడ్డి తెలిపారు. యోగా థెరపీ విభాగం PHA గైడ్ యోగాచార్య ప్రొఫెసర్ ఆనంద్ బాలయోగి భవానాని బాలాజీ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ రాజగోపాలన్ చేతుల మీదుగా యోగా థెరపీలో PhD అందుకున్న డాక్టర్ రామారెడ్డిని ప్రశంసించి ఆణిముత్యం పురస్కారం అందించారు. 1975లో 21 ఏళ్లకు రామారెడ్డి MBBS పూర్తి చేశారు. 1980లో PG పూర్తి చేశారు. 1988 నాటికి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచి గ్రంథాలయంలో లభించే పుస్తకాల్లో సాహిత్యం చదవడం అలవాటు కావడంతో మధ్యలో విరామం కోసం నచ్చిన పుస్తకాలు చదువుకునేవారు. 1989లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి MCA పూర్తి చేశారు. అది మొదలుకొని నేటి వరకు MTech, LLB, BEd, MBD, MCom, MSW, MA తదితర కోర్సులతో ఇప్పటికీ 38 డిగ్రీలు పూర్తి చేశారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులోనూ చదువు కొనసాగుతూనే ఉంది. మాతృ శిశు మరణాలు నివారణలో క్లినికల్ పరిశీలనలు, సిఫార్సులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని జిల్లాల్లో కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. హై రిస్క్ కేసుల విషయంలో కేర్ షీట్లో వైద్య ఆరోగ్య స్థితి, మరణాల నివారణకు అందించిన చికిత్సా వివరాల నమోదుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఐఎంఆర్, ఎంఎంఆర్ మరణాలపై సమగ్రంగా సంబంధిత కమిటీ సభ్యులు, మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల్లో మాతృ మరణాలు, శిశు మరణాలు సంభవించడం, ఆయా కేసుల ఆరోగ్య స్థితిగతులు తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. వైద్యులు, ఇతర అనుబంధ శాఖల సిబ్బంది అప్రమత్తం వ్యవహరిస్తూ ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా మరణాలు సంభవించకుండా నివారణ సాధ్యమన్నారు. సమీక్షలో భాగంగా ధవళేశ్వరం, పాలచెర్ల, పిహెచ్సిల పరిధిలో సంభవించిన మాతృ మరణాలపై సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. జిల్లాల్లో 2 మాతృ మరణాలు, 22 శిశు మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. కమిటీ సభ్యులు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, ఎన్ రాజకుమారి, అక్కమాంబ, విజయబాబు, మహిదర్, మోహన్, చంద్రశ్రీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థనగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, సారా కాసే వారితో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. అక్రమంగా సారా తయారు చేసేవారు ఎవరైనా సరే వారిపై పోలీస్, ఎక్సైజ్ శాఖలు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవడంతో ప్రజలకు భద్రత లేకుండా పోతుందన్నారు. గతంలో కంటే 2024లో క్రైమ్ రేట్ తగ్గిందని తెలియజేశారు. మీ భద్రత మా బాధ్యత అంటే ప్రజలందరూ సురక్షితంగా ఉండడమే అని, వారికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరైనా అల్లరి చేష్టలు చేస్తున్నా వారిని పసిగట్టి ఏ భయం లేకుండా పోలీసులకు తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇక్కడే ఒక సమావేశం ఏర్పరచుకున్న ఎన్నికల ముందు భవన కార్మికులు నిర్వహించారు ఆ సమావేశం. ఇసుక దొరకపోవడం వల్ల ఇసుకతోటి నాకు ఒక కేక్ కింద తయారు చేసి ఆ కేక్ని కట్ చేస్తూ, ఈ ఇసుక దొరకట్లేదు, అక్కడ 5 రూపాయలకి అన్నం పెట్టేవారు, అదే లేదు, ఏమిటి బాబు ఈ బాధలని చెప్తే, రేపన్న రోజున మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినప్పుడు తప్పకుండా మీ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని చెప్పాం. వచ్చింది ఎన్డీఏ కూటమి, ఇచ్చిన మాటకు అనుగుణంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం. భవన కార్మికులకి పనులు కల్పిస్తా ఉన్నాం. అలాగే ఇచ్చిన హామీకి అనుగుణంగా మీ ఎదురుగుంటానే అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేసుకున్నాం. 3 పూటలా కూడా నాణ్యమైన భోజనం 5 రూపాయలకే మీ అందరికీ అందజేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకున్నాం. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నామని మీ అందరికీ కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ సారా అన్న వ్యాపారం చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం. సిద్ధార్థ నగర్ లోని అనేకమైన కార్యక్రమాలు నేనే వ్యక్తిగతంగా చేయించాను. కొంతమంది నా ఇంటికే వచ్చి ఈ వ్యాపారం మేము చేసుకుంటాం, సహకరించనని కూడా అడిగినప్పుడు గుమ్మం దాటి బయటికి పోమని కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. నేను మీకు ఇవన్నీ కూడా చెప్పేది ఏమిటంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే కఠినమైన చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయాలు తీసుకునే భాగంలో ఆ వ్యాపారంలో కానీ నా ఎన్డీఏ కూటమి నాయకులు ఉన్నా కూడా వారిపైన కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకడు వెయ్యబోవని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మాజీ కేంద్ర మంత్రి పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ కొణిదెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సీనియర్ చిరంజీవి అభిమాని పెద్ద బషీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక నందం గనిరాజు జంక్షన్లో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి కేక్ కటింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షులు వై శ్రీనివాస్, జనసేన నాయకులు హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వై శ్రీను మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానులంటేనే సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తారన్నారు. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాము అంటూ అభిమానులు ముందుకు వచ్చి అందరికీ సహాయ సహకారాలు అందిస్తారన్నారు. మెగాస్టార్ స్ఫూర్తితో, అభిమానుల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్ద బషీర్ను అభినందించారు.
పిడిరగొయ్యి పంచాయతీ వద్ద జరిగే గ్రామసభకు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఆ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెలు బాగుంటే రాష్ట్రంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, గడిచిన 5 సంవత్సరాలలో గ్రామాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలిసేది కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సారథ్యంలో గ్రామాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, గ్రామ సభల ద్వారా గ్రామ అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి తద్వారా ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13,000 పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభ నిర్వహించడం కొత్త అధ్యాయమన్నారు. గ్రామసభ జరిగేది ఊరు బాగు కోసం, మార్పు కోసమని, ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం అవ్వాలని, గత ప్రభుత్వ పాలన రాష్ట్రం అన్ని రంగాల్లో నిర్వీర్యమైందని, దాన్ని సరిచేసే బాధ్యత అధికారులు, నాయకులతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరారు. పీడి శ్రీరాములు, ఎంపీడీఓ శ్రీనివాస్, ప్రత్యేక అధికారి జ్యోతి, పంచాయతీ కార్యదర్శి రూప్చంద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురికూరి కిషోర్, మట్టా శ్రీనివాస్, వల్లేపల్లి ప్రసాద్ బాబు, బొప్పన శ్రీను, మార్ని దొరబ్బాయి, బొప్పన నాగేశ్వరరావు, కసిరెడ్డి దుర్గాప్రసాద్, మరికుర్తి వెంకటేశ్వరరావు, ముప్పిడి రాంబాబు, కొరట వెంకటేష్, కేదారి తదితరులు పాల్గొన్నారు. ఒక గ్రామ సభల నిర్వహణ జరుగుతోంది. ఒకే రోజున 13,500 గ్రామాల్లో ఇదే సమయంలో ఒక యాక్షన్ ప్లాన్ ప్రజల ఆమోదంతో కార్యాచరణ. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులు ఉన్నాయి. మనకు వాక్ స్వాతంత్రం ఎలాగో, భావ స్వాతంత్రం ఎలాగో, నివసించడానికి ఎలాగో స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థలకి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని ప్రజాప్రతినిధుల సహకారంతో పరిపాలన చేయడం మన లక్ష్యం. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో ఆ లక్ష్యం నెరవేరకుండా పోయింది. మనకి 14-19లో కొన్ని వర్కులు మనం చేసుకోగలిగాం. MNRGSలో కానీ మ్యాచింగ్లో మనం చేసుకోగలిగాం. ఆ తర్వాత జల మిషన్ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే గ్రామాలకి సంబంధించి, స్థానిక సంస్థలకు సంబంధించి మన పన్నుల్లో వెళ్ళిన వాటా మళ్ళీ మనకి పథకాల రూపేణా వస్తూ ఉంది. మనం కట్టే పన్నుల్లో నుంచి మన వాటాగా మళ్ళీ మనకు వస్తూ ఉంది. దాంట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి, దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ చేస్తుంది. ఇవాళ దాంట్లో ప్రధానమైనది గ్రామాల్లో జాతీయ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు. దాంట్లో పేదరిక నిర్మూలన, పని కల్పించే లక్ష్యంలో మనం ఇస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా అమలవుతున్నాయా లేదా, అధికారులు కానీ కొంతమంది నాయకులు కానీ దాన్ని కబ్జా చేశారా, 100 రోజులు పని కల్పిస్తున్నామా లేదా, 300 రూపాయలు పని రోజుకి డబ్బు ఇస్తున్నామా లేదా, లేక వాళ్ళకి మధ్యలో మధ్యకి కానీ మంచినీళ్ళు కానీ ఇస్తున్నామా లేదా, ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి సహాయం అందుతుందా లేదా, ఇవన్నీ ఒక లక్ష్యం. రెండోది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీరాజ్ వ్యవస్థ దేశానికి వెన్నెముక, అన్నమయ్య జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్. అచ్యుతాపురం సెస్ బాధితులకు జగన్ పరామర్శ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరివాడు, వారి మార్కెట్ సెంటర్లో ఘనంగా విగ్రహావిష్కరణ. ఉచిత ఇసుక పాలసీపై నిర్దిష్టమైన కార్యాచరణ, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడి. సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.